నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టోరీ విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఇంట్లోంచి బయటకొచ్చిన విజయ్ ముందు ఒక కారు సర్రుమని వచ్చి ఆగింది. అది ఆగడం ఆలస్యం. ముందు డోర్ ఓపెన్ కాగానే అందులో కూర్చున్నాడు విజయ్. గుడ్ మార్నింగ్ బాస్. నిన్న నేను భరత్ని ఫాలో అయ్యి చూసిన ఇంట్లో ఇంకా ఎవరో ఉన్నారు. సెక్యూరిటీ కూడా బాగానే ఉంది. అక్కడంతా టైట్ సెక్యూరిటీ ఎందుకో నాకు అర్థం కావడం లేదు బాస్ అని కారును డ్రైవ్ చేస్తున్న సంతానం అన్నాడు. అవునా, వాడి ఫోన్ ట్యాప్ చేశాం. మళ్ళీ వాడి ఇంట్లో కూడా సీసీ కెమెరాలు పెట్టాం కదా, ఒకసారి ఆ ఫుటేజీ చెక్ చేయకపోయావా అని అన్నాడు విజయ్. ఎప్పుడైతే భరత్పై ఒక కన్నేసి ఉంచమని సంతానంకి చెప్పాడో అప్పుడే అతని ఫోన్ కాల్స్ని ట్యాప్ చేపిస్తూ భరత్ ఫ్లాట్ దగ్గర రెగ్యులర్గా అతను తిరిగే ప్లేసెస్లో కూడా అంతటా విజయ్ తన ప్రైవేట్ ఫోర్స్ని ఉంచాడు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొద్దు ఉండదు కదా. వరల్డ్ వైడ్గా విజయ్ పవర్ గురించి తెలియని వాళ్ళు లేరు. అతను అనుకున్న వెంటనే వితిన్ సెకండ్స్లో పని అయిపోతుంది. బాస్, వాడు ఈ 2 రోజుల్లో ఏదో పని మీద ముంబై వెళ్తున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అన్నాడు సంతానం. ఫుటేజ్ చెక్ చేసిన విజయ్కి అసలు అందులో ఎటువంటి అనుమానాలు కనపడలేదు. ఒక 2 గంటల పాటు జర్నీ చేసిన విజయ్ వాళ్ళ కారు ఇంతకుముందు సంతానం వచ్చిన ఒక పాడుబడిన బిల్డింగ్కి కొద్ది దూరంలో తన కారు తీసుకువెళ్ళి ఆపిన సంతానం ఆ పాడుబడిన గోడ ఉండటంతో దాని చాటు నుండి కనపడుతున్న బిల్డింగ్ని విజయ్కి చూపించాడు. సంతానం కారు కనపడకుండా అక్కడ పార్క్ చేయాలని చూడగా, సంతానం కొంచెం ముందుకు తీసుకువెళ్ళి ఆపు అని ఫారెస్ట్ వైపు చూపించాడు విజయ్. ఓకే బాస్ అని అటువైపు తీసుకువెళ్ళి కొంచెం గుబురుగా ఉన్న చెట్ల మధ్య తన కారును ఆపాడు. కారు నుండి దిగిన విజయ్ ఎదురుగా ఉన్న ఒక పెద్ద బండరాయి మీద ఈజీగా ఎక్కి నిలబడ్డాడు. అతనికి కొద్ది దూరంలో సంతానం చూపించిన బిల్డింగ్ కనపడింది. సంతానం, ఒకసారి ఆ బైనాక్యులర్స్ని ఇటివ్వు అని అడిగాడు విజయ్. అతను వాటిని తీసుకువచ్చి ఇవ్వగానే వాటితో ఆ బిల్డింగ్ని మొత్తం చూశాడు విజయ్. ఇంత పెద్ద ఫారెస్ట్ మధ్య ఈ బిల్డింగ్ ఎందుకుంది, దీనికి ఇంత కాపలా ఎందుకో అతనికి అర్థం కాలేదు. కానీ అదంతా చూస్తుంటే ఈ భరత్గాడు తను అనుకున్న దానికంటే వెదవని తేలాడు. సంతానం, మనం వెనక నుండి లోపలికి వెళ్ళొచ్చు. ముందు ఉన్నంత సెక్యూరిటీ వెనక లేనట్టుంది. ఆ రాళ్ళు రప్పలను ఆనుకొని కాంపౌండ్ కూడా కట్టారు చూడు, అది కనపడుతుందా నీకు అని తన చేతిలో ఉన్న బైనాక్యులర్స్ని అతనికి ఇచ్చాడు విజయ్. ఏస్ బాస్, అక్కడ ఆ రాళ్ల మధ్యలో ఉన్న ఆ పెద్ద చెట్టు ఎక్కి మనం లోపలికి వెళ్ళొచ్చు అని అన్నాడు సంతానం. అవును, అయినా ఇక్కడికి ఎవరు వస్తారని, వచ్చిన వెనక వైపు ఎవరూ వెళ్ళరు. డీప్ ఫారెస్ట్ కదా ఇది, అందుకే ఇటు ఎవ్వరూ వెళ్ళరని సెక్యూరిటీ లేకుండా వదిలిపెట్టాడు అని అన్నాడు విజయ్. అవును బాస్, ఇప్పుడు ఏం చేద్దామంటారు అని అడిగాడు. నువ్వు నాతో ఉన్నావు కదా, భరత్ని ఫాలో కమ్మని ఎవరినైనా పంపించావా అని అడిగాడు విజయ్. ఇక్కడ ఎయిర్పోర్ట్ వరకు మన గిరిని పంపాను బాస్. ముంబైలో దిగగానే ఎయిర్పోర్ట్ నుండి ఖాదిర్గాడు ఫాలో అవుతాడు అని చెప్పాడు. గుడ్, పద అటు వెనక నుండి లోపలికి వెళ్ళి చూద్దాం అని ఆ గుట్టలాంటి బండరాయి మీద నుండి దిగి దాన్ని చాటు చేసుకుని వెనక వైపు నడిచాడు విజయ్. ఇంతలో సంతానం ఫోన్ మోగింది. ఆ ఫోన్లో మాట్లాడిన సంతానం, బాస్, ఆ భరత్గాడు ఫ్లైట్ ఎక్కాడంట, వానితో పాటు ఇంకా ఇద్దరు ఎవరో ఉన్నారంట అని చెప్పాడు. సరే, ఖాదిర్కి ఫోన్ చేసి వాళ్ళను ఫాలో అవుతూ ఫొటోస్ వెంట తీస్తూ మనకి పంపించమని చెప్పు, ఫోన్ మాత్రం చేయొద్దను అని అన్నాడు విజయ్. అలా చెబుతూ సరిగ్గా ఆ బిల్డింగ్ వెనక వైపు వెళ్ళాడు విజయ్. అతను చెప్పినట్టుగానే ఖాదిర్కి ఫోన్ చేసి చెప్పిన సంతానం విజయ్ని ఫాలో అయ్యాడు. ఇక ఇక్కడ ఇంట్లో విజయ్ బయటకు వెళ్ళగానే స్వప్నిక హాల్లో కూర్చుని ఇంటికి తీసుకొచ్చే రేషన్ గురించి చూస్తుంది. లాస్ట్ మంత్ రేషన్కి అయిన ఖర్చు టోటల్ అమౌంట్ చూసి కళ్ళు తేలేసింది స్వప్నిక. వెంటనే కృష్ణమూర్తి గారి రూమ్లోకి వెళ్ళి తాతయ్య తాతయ్య అని పిలిచింది. ఏదో పుస్తకం చదువుతున్న కృష్ణమూర్తి తలెత్తి చూసి, ఏంటమ్మా ఏమైంది అని అడిగారు. ఇది చూడండి తాతయ్య, ఇంట్లో ఉన్నది 6 మెంబర్స్, పని వాళ్ళు 3, కలిపి ఓ 10 మంది ఉంటారేమో. మళ్ళీ నెలలో చాలా మటుకు ఏదో ఒక పూట అందరూ బయట క్యాంటీన్లోనే భోంచేస్తున్నారు. అలాంటప్పుడు ప్రతి నెల ఒక చిన్న సైజు ఫంక్షన్కి అయ్యేంత రేషన్ మనకి అవసరమా చూడండి అని కింద ఉన్న టోటల్ మొత్తం చూపించింది స్వప్నిక.
అది చూసిన ఆయన కూడా ఆశ్చర్యపోయాడు. ఇదేంటి, ఇంట్లో ఉప్మా తినడం ఎవరికీ ఇష్టం ఉండదు, మరి అలాంటప్పుడు 5 కేజీల ఉప్మా రవ్వ ఎందుకు అని మనసులో అనుకుని వెంటనే సావిత్రి సావిత్రి అని పిలిచింది స్వప్నిక. వంట రూంలోంచి అప్పుడే అక్కడికి వచ్చిన సావిత్రి, ఏంటమ్మా పిలిచారేంటి అని అడిగింది. పోయిన నెల ఉప్మా రవ్వ ఎంత తెచ్చారు అని అడిగింది స్వప్నిక. ఉప్మా రవ్వ అది తేము కదమ్మా, మన ఇంట్లో అదంటే ఎవ్వరికీ ఇష్టం ఉండదు, మీకు తెలియదా అమ్మా అని ఎదురు ప్రశ్నించింది సావిత్రి. మరి అలాంటప్పుడు ఎందుకు తీసుకొచ్చారు దీన్ని అని అడిగింది స్వప్నిక. ఎక్కడమ్మా, ఎవరు చెప్పారు మీకు, అసలు తీసుకురాలేదే అని అంది సావిత్రి. ఏంటి తేలేదా, కావాలంటే నా చేతిలో లిస్ట్ ఉంది చూడు అని సావిత్రికి తన చేతిలో ఉన్న లిస్టుని చూపించింది స్వప్నిక. అరే ఏంటమ్మగారు, నాకు చదవడం రాదు అని సిగ్గుపడుతూ అంది సావిత్రి. ఇంతలో తాతయ్యకి జ్యూస్ తీసుకుని వచ్చాడు దాసు. అతన్ని చూసిన సావిత్రి వెంటనే, ఒరే దాసు, అమ్మగారు ఏదో అడుగుతున్నారు, చెప్పు కొంచెం. అమ్మ ప్రతిసారి కొట్టుకెళ్ళి సరుకులు తెచ్చేది ఈడే, ఆడికి చదువు కూడా వచ్చు అని అంది సావిత్రి. అసలు ఆ ఇంట్లో అడుగు పెట్టినప్పుడే అక్కడ ఇలాంటి స్కాములు స్కీములు చాలానే ఉంటాయని, తనకు పని బాగానే పడుతుందని ఎప్పుడో ఊహించింది స్వప్నిక. కానీ ఆ ఇంటి తాళం చెవులు అంత తొందరగా తన చేతికి వస్తాయని అస్సలు అనుకోలేదు. ఇది ఛాలెంజ్ అయినా ఇంకా ఏదైనా. అందుకే పెద్ద ఆయన్ని ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక, తాతయ్య మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళని తీసుకొని వంట రూమ్ గదిలోకి వెళ్ళింది స్వప్నిక. ఆ విషయాల్ని చూచాయిగా తెలిసినా బయటపడలేదు సావిత్రి. తనని స్వప్నిక ఏమడుగుతుందో అని అర్థమైన దాసు భయంగా ఆమెని ఫాలో అయ్యాడు. వంట రూమ్లో ఒక్కొక్క కబోర్డ్ తెరిచి చూస్తూ లిస్ట్ అవుట్ చేసింది స్వప్నిక. అసలు ఉప్మా రవ్వ అన్నదే అక్కడ లేదు. ఇంకా ఆ లిస్టులో రాసి ఉన్న సరుకులు సగానికి సగం లేనే లేవు. ఎక్స్పైరీ అయిన అల్లం వెల్లుల్లి పేస్టు, సాసు, కెచప్స్, నెయ్యి, ఇంకా అసలు యూజ్ చేయడానికి అవసరం లేని సరుకులు కూడా ఇంకా ఎన్నో అక్కడ పడున్నాయి. వాటిని చూసిన స్వప్నిక చాలా కోపం వచ్చింది. దాసు ఏంటిదంతా, హా, నువ్వు మంచివాడివని నిన్ను నమ్మితే నువ్వు చేసేది ఇదా అని కోపంగా అంది స్వప్నిక. అమ్మా అది అది నాకు తెలియదమ్మా, ఆ షాపువాడు ఇలా చేస్తాడని అని భయంగా నసిగాడు దాసు. అంటే నువ్వు సరుకులు లేనివి కూడా లిస్టు చేసి డబ్బులు దొబ్బుతున్నావన్నమాట, అవునా అని కోపంగా అడిగింది స్వప్నిక. అమ్మా అదేం లేదు, నాకు ఏం తెలీదమ్మా, ఇందులో నాకు లిస్ట్ ఇస్తారు, నేను తెచ్చి ఇంట్లో అప్పచెప్తాను, అంతేనండమ్మా అని భయంగా అన్నాడు దాసు. నీకు లిస్ట్ ఇచ్చేది ఎవరు, ఈ రేషన్ గురించి చూసుకునేది ఇంతకీ ఎవరు అని సీరియస్గా అడిగింది స్వప్నిక. అది అది దీపమ్మ అమ్మగారు అని నసుగుతూ చెప్పాడు దాసు. ఒక్కసారి ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. అంటే దీపత్తయ్య తనింటిని తనే దోచుకుంటుందన్నమాట. ఇందుకేనా ప్రతిసారి నువ్వు జాగ్రత్త అని ఉమేష్ మామయ్య టెన్షన్గా చెప్పేది. ఒక్కసారి అసహ్యంగా మొహం పెట్టింది స్వప్నిక. సరే ఇంతకీ ఆ షాపు అని ఫోన్ నంబర్ ఇవ్వు నాకు అని అంది స్వప్నిక. ఎందుకమ్మగారు అని అడిగాడు దాసు. ఏం లేదు, ఈ నెల సరుకులు తేవాలి కదా అని అంది స్వప్నిక. దాంతో సరే అని తన దగ్గర ఉన్న సూపర్ మార్కెట్ ఫోన్ నంబరు స్వప్నికకి ఇచ్చాడు. వెంటనే స్వప్నిక దాసు సూపర్ మార్కెట్ ఫోన్ నంబర్ ఇవ్వగానే అతనికి ఫోన్ చేసింది. హలో, ఎవరు అని అడిగాడు ఆ షాపువాడు. నేనండి, కృష్ణమూర్తి రవిచంద్ర గారి ఇంటి నుంచి మాట్లాడుతున్నాను అని అంది స్వప్నిక. ఓ మీరా దీపమ్మ, మీ గురించే ఇప్పుడే అనుకుంటున్నా, ఇంతలో మీరే ఫోన్ చేశారు, మీరు లిస్ట్ పంపండి, ఏపట్లా అన్నీ పంపిస్తాను అని అన్నాడు ఆ సూపర్ మార్కెట్ వాడు. సరే అని ఫోన్ కట్ చేసిన స్వప్నికను భయంగా చూస్తూ నిలబడ్డారు దాసు సావిత్రులు ఇద్దరు. నేను రేషన్ లిస్ట్ రెడీ చేసి ఇస్తాను, ఇక మీరు వెళ్ళండి అని వాళ్ళను అక్కడి నుంచి పంపించింది స్వప్నిక. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే అందులో 3-4 పాల ప్యాకెట్లు కనిపించాయి. ఆ పాలు కూడా విరిగిపోయి ఉన్నాయి. అబ్బా, ఈ ఇంట్లో ఎంత వేస్టేజ్ అవుతుందో తెలుస్తుంది. ఈ వేస్టేజ్తోని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఒక 4 బ్రతికేయొచ్చు అని మనసులో అనుకుంది స్వప్నిక. ఇంట్లో ఎవరూ లేరు, తాతయ్య ఒక్కరు రెస్ట్ తీసుకుంటున్నారు. ఆ రోజు లంచ్ పూర్తి చేసిన తర్వాత తన గదిలోకి వెళ్ళి అన్ని లిస్ట్ అవుట్ చేసింది స్వప్నిక. తన ఫోన్తో నెలవారీ బిల్స్ మొత్తం పే చేసి వాటిని తను క్రియేట్ చేసిన రవిచంద్ర ఫ్యామిలీ గ్రూప్లో పోస్ట్ చేసింది.
అలాగే ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ అందరి శాలరీస్, సేవింగ్స్, లోన్స్, మంత్లీ ఇంటికి ఎవరెవరు ఎంత ఇస్తారు అన్న విషయాలు తెలుసుకోవాలని అనుకుంది. విజయ్కి ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని రావడంతో ఏంటి ఈయన ఫోన్ కలవడం లేదు, కనీసం తనైనా ఫోన్ చేయొచ్చుగా అని అనుకున్న స్వప్నిక కాశీకి ఫోన్ చేయాలని చూసింది. మళ్ళీ మీటింగ్లో ఉన్నాడేమో పోనీ అనుకుని కొన్ని చేయాల్సిన పనులు చూసుకునేసరికి సాయంత్రం అయ్యింది. ఇంతలో ఆమె మొబైల్ ఫోను రింగ్ అయింది. అంతే, విజయ్ అనుకుని గబగబా వెళ్ళి చూడగా అది కాశీ ఫోన్ నెంబర్ నుండి రావడంతో డిసప్పాయింట్ అయ్యి ఫోన్ లిఫ్ట్ చేసింది స్వప్నిక. ఫోన్లో అటు నుండి మేడం నేను కాశీని అని అన్నాడు కాశీ. చెప్పండి కాశీ అని అడిగింది స్వప్నిక. బాస్ ఈరోజు ఈవినింగ్ 7 PM బయటకు వెళ్ళాలని మిమ్మల్ని రెడీగా ఉండమని చెప్పారు. 5 PM మీకు రిమైన్ చేయమని చెప్పారు అని అన్నాడు కాశీ. మార్నింగ్ తను ఒక ఫేవర్ కావాలని విజయ్ని అడిగిన విషయం గుర్తుకు రాగా అవును కదా, అంటే దానికోసం తనే ప్లాన్ చేశాడు ఎక్కడో అని నవ్వుకుంది. ఫ్రెష్ అయ్యి వచ్చిన స్వప్నిక తన కబ్బోర్డ్ ముందు నిలబడి ఏ చీర కట్టుకోవాలని ఆలోచిస్తూ తన చీరలను తీస్తూ ఉంది. అప్పటికే అక్కడ బెడ్ మీద కొన్ని పరిచి ఉన్నాయి. ఎందుకో ఈరోజు తనకి ఏమీ నచ్చడం లేదు. చివరకు రెడ్ నెట్టెడ్ సారీ కనిపించగానే దానిపై చేయి వేసింది స్వప్నిక. అది నీకు చాలా బాగుంటుంది స్వీట్ హార్ట్ అని విజయ్ మాటలు వినపడగానే గబుక్కున వెనక్కి తిరిగింది స్వప్నిక. ఆ తిరగడం విజయ్ ఆమెను దగ్గరికి లాక్కొని కౌగిలించుకోవడం ఒకేసారి జరిగింది. అతన్ని ఆతృతగా చూసిన స్వప్నిక, ఏంటి విజయ్ మార్నింగ్ అనగా వెళ్ళి ఇప్పుడు వచ్చావు, కనీసం ఫోన్ కూడా చేయలేదు అని సీరియస్గా అడిగింది. నువ్వు ఫోన్ చేయకున్నా టైంకి వచ్చానా లేదా అని ఐబ్రోస్ ఎగరేస్తూ అడిగాడు విజయ్. అతని భుజాల మీద చేయి వేసిన స్వప్నిక, అది సరే, ట్రీట్ నేనిచ్చేదైతే మీరే అరేంజ్మెంట్స్ చూసుకున్నారు, నాకు ఛాన్స్ ఇవ్వరా ఏంటి అని చిరుకోపంగా అడిగింది స్వప్నిక. ఎవరైతే ఏంటి, వెళ్ళేది మనిద్దరం కదా, నీకెందుకు శ్రమ అని నేనే బుక్ చేశాను, తప్పేంటి అని ఎదురు ప్రశ్నించాడు విజయ్. అంటే ఎప్పుడు మీరే సర్ప్రైజ్ ఇవ్వాలా, నేను ఇవ్వకూడదా మీకు అని కళ్ళెత్తి అడిగింది స్వప్నిక. సర్ప్రైజా, నాకు నీ అణువణువు సర్ప్రైజే తెలుసా అని ఐవింక్ చేస్తూ అన్నాడు విజయ్. ఈ మధ్య మాటలు బాగా నేర్చారు విజయ్ అని సిగ్గుపడుతూ అంది స్వప్నిక. ఎర్రగా మారిన ఆమె ముఖాన్ని చూస్తూ, అవును మరి నీ గురించి ప్రతిదీ సర్ప్రైజే నాకు అని మళ్ళీ రిపీట్ చేశాడు విజయ్. అతను అలా మాట్లాడడంతో అతని వైపు తలెత్తి చూసిన స్వప్నికకు ఎందుకో అతని కళ్ళల్లో ఒక కొత్త యాంగిల్ కనిపించింది. విజయ్ పెదవులపై కనిపించని నవ్వు తారాడుతూ ఉంది. ఆ కళ్ళల్లో తను ఏదైతే కోరుకుందో ఆ వెలుగు ఇప్పుడు ఎన్నడూ చూడని ఒక మెరుపులా కనిపిస్తుంది. ఏది తిన్నగా చెప్పరు కదా అని అంది స్వప్నిక. ఏంటి తిన్నగా చెప్పాలా తింగరిదానా, నువ్వు మాత్రం ఒక్కొక్కసారి అన్నీ తెలిసిన దానిలా, మరోసారి ఏమీ తెలియని అమాయకురాలిలా ముఖం పెట్టి పెద్ద డ్రామాలాడొచ్చు. నేను మాట్లాడితే తప్ప అని మనసులో అనుకున్న విజయ్ ఆమె తనని సీరియస్గా గమనించడంతో అతను మామూలయ్యి ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకుని, ఓవర్గా థింక్ చేయకు, ఈ మెదడుకు మేత మా అమ్మ వాళ్ళను ఓడించడానికి పెట్టు, నాతో కాదు ఇక్కడ విజయ్ అని కన్నింగ్ స్మైల్ ఇస్తూ అన్నాడు విజయ్. నువ్వు విజయ్ అయితే ఇక్కడ CEO స్వప్నికతో అంత ఈజీ కాదు అని తను కూడా విజయ్కి ధీటుగా అంది. అవునా CEO పాప, నువ్వు ఇచ్చేది నైట్ ట్రీట్ చూస్తాగా, ఈజీ అవునో కాదు అని ఆమెను మరింత దగ్గరగా లాక్కుంటూ అల్లరిగా నవ్వుతూ అన్నాడు విజయ్. అతని మాటల్లో అర్థం తెలిసిన స్వప్నిక ఒక్కసారి ఉలిక్కిపడి, అయ్యో సారీ, మనం రేపు మార్నింగ్ వెళ్దాం, ఈరోజు క్యాన్సిల్ చేసేయండి అని నసుగుతూ అంది. నో వే, కావాలంటే రేపు డే ట్రీట్ కూడా నువ్వివ్వు, ఈరోజు నైట్ ట్రీట్ నేనిస్తాను అని ఆమె బుగ్గపై కిస్ చేశాడు విజయ్. టైం దొరికితే చాలు, సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెట్టి చంపేస్తాడు. వీడికి రోజు ట్రీటే కదా, మళ్ళీ బయటికెళ్ళి చేసేదేముందో అని మనసులో అనుకుని మూతి బిగించింది స్వప్నిక. హలో, ఇంట్లో అయినా బయటికైనా అదే, కానీ ట్రీట్ కదా, కొంచెం ఓవర్గా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అని కొంటెగా నవ్వాడు విజయ్. చూస్తుంటే మాటలతో ఇక్కడే ట్రీట్ ఇచ్చేలా ఉన్నారు, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని అతన్ని దూరంగా నెట్టింది స్వప్నిక. దూరంగా జరిగిన అతన్ని అప్పుడు గమనించింది. ఎప్పుడు లేనిది అతని డ్రెస్ మరకలతో చాలా డర్టీగా ఉంది. ఇదేంటి విజయ్, ఏమైంది, నీ డ్రెస్ అంతా మట్టి కొట్టుకుని ఉంది, ఏమైంది అని కంగారుగా అడిగింది స్వప్నిక. ఎందుకంటే విజయ్ ఎప్పుడు చూసినా చాలా నీట్గా ఫ్రెష్గా ఉంటారు. అలాంటిది డ్రెస్ అంతా అలా ఉండటంతో
విజయ్ చెప్పు, ఏమైనా గొడవ జరిగిందా అని భయంగా అడిగింది స్వప్నిక. వెంటనే స్వప్నికను గట్టిగా హక్ చేసుకుని ముఖాన్ని ముద్దులతో ముంచెత్తాలన్న తన కోరికను బలవంతాన అదిమిపట్టిన విజయ్ వెంటనే ఆమెను వదిలిపెడుతూ, నో డార్లింగ్, ఏం కాలేదు. సారీ, ఫ్రెష్ అవ్వకుండానే హక్ చేసుకున్నాను కదా. నేను చూడక దాదాపు 6 గంటల కంటే ఎక్కువే అయింది. అందుకే. ఓకే, త్వరగా పద. ఒక 15 మినిట్స్లో నీ ముందుంటాను అని బాత్రూంలోకి దూరాడు విజయ్. అసలు ఆ పాత బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి వచ్చిన విజయ్ మనసు ఇప్పుడు చాలా ప్రశాంతంగా, సంతోషంగా ఉంది. బట్టలు విప్పి వాటిని పక్కనే ఉన్న టబ్లో వేసి షేవర్ ఆన్ చేసి దాని కింద రిలాక్స్గా నిలబడ్డాడు విజయ్. తన సారీ తీసుకొని మ్యాచింగ్ ఆర్నమెంట్స్ తీసి డ్రెస్సింగ్ రూమ్లో పెట్టి విజయ్కి కూడా ఒక మంచి డ్రెస్ తీయాలని అతని కబోర్డు ఓపెన్ చేసింది స్వప్నిక. రోజు తీసేవే అయినా ఇంకా ఏదైనా మంచి కలర్ దొరుకుతుందేమో అని అన్ని హ్యాంగర్స్ని అటు ఇటు జరుపుతూ చూస్తూ ఉంది. కబోర్డ్లో ఒక కవర్ కనిపించగానే అది ఏదో డ్రై క్లీనింగ్ షాప్ కవర్లా ఉంది. అంతే, దాన్ని తీసి అరే ఇదేదో చూద్దాం, ఇంతవరకు వేసుకోలేదే అని మనసులో అనుకున్న స్వప్నిక వెంటనే ఆ కవర్ని తెరిచి అందులో ఉన్న డ్రెస్సు బయటకు తీసింది. నేవీ బ్లూ కలర్ సూట్ అది. దానికి అంతా ఆయిల్ మరకలు కలిగి అలాగే ఉన్నాయి. అయ్యో, ఇదేంటి ఇంత మంచి సూట్కి ఆయిల్ మరకలా అని విప్పి చూసింది స్వప్నిక. అందులోంచి ఏవో దారాల్లాంటివి కింద పడటంతో ఒక్కసారి ఉలికిపడి కింద పడ్డ వాటిని తీసుకుని చేతుల్లో పట్టుకున్న స్వప్నిక అలాగే బిగుసుకుపోయింది. అది వెనక వీపు మీద వేలాడుతూ ఉండే బ్లౌజ్కి సంబంధించిన 2 టాజిస్లో ఒకటి. దాన్ని చేతుల్లో పట్టుకొని అయోమయంగా చూసింది. ఇది ఇది అని ఆశ్చర్యంతో తనలో తాను మాట్లాడుతూ సూట్ మొత్తం విప్పి చూసింది స్వప్నిక. ఇంతలో వాష్రూమ్ డోర్ తెరిచిన శబ్దం కాగానే వెంటనే ఆ డ్రెస్ని, టాజిల్స్ని ఆ కవర్లో ఫాస్ట్గా పెట్టేసి ఎప్పట్లా కబోర్డ్లో పెట్టేసింది స్వప్నిక. ఇంతకీ ఓల్డ్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళడం వల్ల విజయ్ హ్యాపీగా ఎందుకు ఫీల్ అవుతాడు? స్వప్నిక అడిగే ఫేవర్ ఏంటి? కవర్లోంచి తీసిన సూట్ నుండి పడిన బ్లౌజ్ టాజిల్ ఎవరిది? అంటే విజయ్ పాస్ట్ లైఫ్లో నిజంగానే అతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందా? దీనివల్ల ఇప్పుడిప్పుడే దగ్గరవుతున్న విజయ్ స్వప్నికల మధ్య ఏమవుతుంది? వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి తర్వాతి పాటు వినండి. విన్న తర్వాత లైక్ చేసి కామెంట్స్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.